హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మే నెలలో అమలు కాబోయే పలు సంక్షేమ పథకాలపై ప్రభుత్వం స్పష్టమైన తేదీలతో నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 5 ప్రధాన పథకాలను మే నెలలో అమలు చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వీడియోలో ఏ పథకం ఎప్పుడు అమలవుతుంది, ఎవరెవరికి లబ్ధి అందుతుంది అనే విషయాలను పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా చేనేత మరియు పవర్లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం మే నెల నుండి అమల్లోకి వస్తుంది. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్లూము 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించనున్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి మే నెలలో రిజిస్ట్రేషను మరియు అర్హత పరిశీలన ప్రారంభమవుతుంది. అర్హులైన వారికి జూన్ 12న 13,000 రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ చేయనున్నారు. నిరుద్యోగులకు కూడా గుడ్ న్యూస్ ఉంది. డిగ్రీ పైగా చదివి ఉద్యోగం లేని వారికి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మే నెలలోనే ప్రారంభం కానుంది. ఇదే సమయంలో ఇల్లు లేని వారికి గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలము కేటాయించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నారు. రైతుల కోసం రైతు భరోసా, అన్నదాత సుఖీభావ పథకం కింద 5,000 రూపాయలు మరియు పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు మే నెల 2 లేదా 3వ వారంలో జమ చేసే అవకాశం ఉంది. అంటే మే 20 తేదీ వచ్చే ముందు తేదీల్లో ప్రారంభించే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే కొనసాగుతూ అర్హులైన రైతులకు పాస్బుక్లు పంపిణీ చేయనున్నారు. మహిళల కోసం ప్రతి నెల 1,500 రూపాయలు అందించే పథకానికి మే 20 తేదీ వచ్చేలోపు లేదా మే చివరి వారంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ మొదటి వారంలో డబ్బులు జమ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ పథకానికి 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండి రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. వివాహ స్థితి లేదా విద్య అర్హత అవసరం లేదు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకు చేసి ఎన్పిసి మ్యాపింగ్ ఉంటే నేరుగా డబ్బులు జమ అవుతాయి. కాబట్టి అందరూ ఈ అవకాశాలను సకాలంలో ఉపయోగించుకోవాలి. సో ఈ పథకాలకు సంబంధించి పక్కాగా తేదీ అనేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సో త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. అప్పుడు మళ్ళీ నేను డేట్కి సంబంధించిన క్లారిఫికేషన్ ఇస్తాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.